నీరు, అతి తక్కువ పెట్టుబడితో సాగయ్యే పంటలు చిరుధాన్యాలు. రాగి తర్వాత ఇటీవలి కాలంలో కొర్రలకు మంచి మార్కెట్ డిమాండ్ ఏర్పడటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతికూల వాతావరణంలో సైతం రైతుకు భరోసానిస్తూ స్వల్పకాలంలో చేతికొచ్చే పంటగా కొర్ర పేరుగాంచింది. కొర్రల్లో ఉన్న పోషక విలువల పట్ల ప్రజల్లో అవగాహన పెరగటంతో వినియోగం ఊపందుకుంది. ఖరీఫ్లో సాగు చేయాలనుకునే రైతులు ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి, సాగు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిరుధాన్యాలలో కొర్రలది విశిష్ట స్థానం. అన్ని చిరుధాన్యాల కంటే కొర్ర యొక్క పంట కాల పరిమితి చాలా తక్కువ. కేవలం 3-4 వర్షాలతో పంట పూర్తవుతుంది. బియ్యం, గోధుమల్లో కంటే దీనిలో పోషక పదార్థాలు అధికం. 100 గ్రాముల కొర్రల్లో 12.3 గ్రాముల మాంసకృతులు, 8 గ్రాముల పీచు పదార్థం, 3.3 గ్రాముల ఖనిజ లవణాలు, 31% కాల్షియం, 2.8 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. బీపీ, షుగర్, గుండె జబ్బులను నిరోధించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు దివ్యమైన ఆహారం కొర్ర. ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే పలు రకాలను తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించాయి. అయితే వాటి గుణగణాలు, సాగుకు యోగ్యమయ్యే భూములు, సమగ్ర సాగు వివరాలను ఇప్పుడు చూద్దాం. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో కొర్ర పంటను సాగు చేసుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు. తేలికపాటి ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం గల నేలలు అనుకూలమైనవి. ఖరీఫ్లో జూన్ 2వ వారం నుండి జూలై చివరి వారం వరకు విత్తుకోవచ్చు. వేసవిలో జనవరి చివరి వరకు విత్తుకోవాలి. అధిక దిగుబడినిచ్చే పలు రకాలను వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించాయి. అందులో ముఖ్యమైనవి సూర్యనంది SIA 3156, SIA 3085. సూర్యనంది రకం ఇది ఖరీఫ్, వేసవికి అనువైన రకం. పంటకాలం 75 నుండి 80 రోజులు. అగ్గి తెగులు, వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. వివిధ పంటలలో అంతర పంటగా పండించడానికి అనుకూలం. ఎకరాకు దిగుబడి 10 నుండి 12 క్వింటాళ్లు వస్తుంది. SIA 3156 రకం ఖరీఫ్ కు అనువైన రకం. పంటకాలం 85 నుండి 90 రోజులు. అధిక దిగుబడినిచ్చే రకం. వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. SIA 3085 రకం ఖరీఫ్, వేసవికి అనువైన రకం. పంటకాలం 75 నుండి 80 రోజులు. నీటి ఎద్దడిని, అగ్గి తెగులును తట్టుకుంటుంది. ఎకరాకు దిగుబడి 8 నుండి 10 క్వింటాళ్లు వస్తుంది. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు 1% విత్తనం, 8% సన్నని ఇసుక కలుపుకుని వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా గొర్రుతో విత్తుకోవాలి. ఎకరాకు 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరు దుక్కిలో కలియదున్నాలి. 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 30 నుండి 35 రోజుల దశలో మరో 8 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును పైపాటుగా వేసుకోవాలి. కొర్ర పంటను అంతర పంటలుగా కూడా సాగు చేసుకోవచ్చు. కొర్ర 5 వరుసలు, కంది లేదా సోయా చిక్కుడు 1 వరుస విత్తుకోవాలి. విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా అంతర కృషి చెయ్యాలి. కొర్ర తక్కువ కాలంలో చేతికొచ్చే పంట కనుక చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అయినా ప్రధానంగా ఆశించే తెగుళ్ల నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది. లార్వాలు మొవ్వుని తొలిచి తినడం వలన మొవ్వు చనిపోతుంది. దీని నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరో తెగులు వెర్రి కంకి. తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగున బూజులాంటి శిలీంద్రం పెరుగుదల కనిపిస్తుంది. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారుతాయి. దీని నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ 35 WS మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అగ్గి తెగులు ఆశించిన మొక్కల ఆకులపై మచ్చలు ఏర్పడతాయి.
నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1 గ్రాము కార్బెండిజం చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి.